అగో ఏం చెప్తుంది ఈ పిల్ల? వచ్చిందమ్మా. ఏదో ఒకటి ఏం అన్నది నిద్ర పట్ట చెప్తున్నావో పిల్ల? నీకు ఏదో ఒకటి అన్నది నిద్ర పట్టదా ఏంది? అగో గట్లా ఏమన్నా నేను ఇప్పుడు అంతగానో? నువ్వు వచ్చిందే అనడానికి కదా నువ్వు ఏదో ఒకటి. సరే గాని మీ తమ్మునికి పెళ్లి చేసేది ఉందా లేదా? చూస్తున్నాం కదా సంబంధాలు. ఏడ చూస్తున్నావే? అన్ని తిరిగినాము, అన్నిట్లో డబ్బులు పెట్టినాము, అన్ని సంబంధాలు చూస్తూనే ఉన్నాం, ఎక్కడా సెట్ అయితే లేదు. అబ్బో ఇక అయ్యింది తీ, మీ తమ్ముడి పెళ్లి నీ కట్నం వచ్చినట్టే. మీలాంటి అందరూ ఇట్లా కుళ్ళుకుంటారని మా తమ్ముడు తొందర చేసుకోవట్లేడు. చేసుకుంటారులేండి. నీ తమ్ముని పెళ్లికి నా మీద ఎందుకు ఎగబడుతున్నావే మధ్యలో? మీరే కదా ఊరికూరికే అంటున్నారు. నీ తమ్ముని పెళ్లి చేసుకోమని మంచిగా ఎప్పుడు కూడా తప్పేనానే? మీరు చెప్పినట్లేదు, వచ్చి ఎటకారంగా ఎక్కిరించినట్టుంది అది. గీదేనా అగో చూడురు పిల్లగా, నా కొడుకేడు నా కొడుకు రాని నీ పని నువ్వు చెప్తాను. మందిని విలువకుంటుంటావా తీయరాదు. నా కొడుకుకే చెప్తున్నానే మంచిదనంగా నీ బామ్మడికి పెళ్లి చేయరా అని అంటే నా మీద ఎక్కిరించినట్టు అరే చెప్పబడుతున్నా. నా తమ్ముని పెళ్లి గురించి నీకెందుకు రంది మరి? కట్నం వస్తుంది కదా నీకు ఆడపిల్ల కట్నం. ఏంది నా కట్నము దొబ్బి నా ఆడబిడ్డ కట్నము తీసుకుందామా? నా నీ కట్నంతో నేను 7 వారాల నాగలు చేసుకుంటుంది తీ అమ్మ. వేసుకుందు తీగ. నీ కట్నానికే ఎగబడుతున్నా. ఏం చేయాలి? మా తమ్ముని తర్వాత బాగుంటే ఎక్కడో తోట మంచి పిల్ల దొరుకుతుండే. అగో నీ పిల్ల నేను ఇట్లాంటి మాటలు మీలాంటి తోట మేమెందుకు పడుతుండే? అంటే ఏంది నేను రాచి రంపాన పెడుతున్నా అని చెప్తున్నావా నువ్వు? అట్లా కాదత్తా, అయ్యాల్లాగా అరిచే బదులు నువ్వు మెల్లగా చెప్పింది అట్లనే ఉంది నాకు. ఆడపిల్ల ఉంది ఈడపిల్ల ఉంది చూద్దాం రావే అంటే మేము రామా? నేను మంచిగా రానలేదా? ఏం చెప్తున్నావు పిల్ల అంటే వచ్చిందమ్మా వయ్యారి అని నువ్వు అనుకుంటా అంటే నేనేమనాలే? కాదత్తా, నువ్వు మందికి చెప్పే బదులు నాకే గడపిల్లు ఉంది చూద్దాం రావే అంటే పోతాం కదా. పోదాం. వాళ్ళకి వీళ్ళకు చెప్పలేదా? ఇంట్లో ఉన్న మనిషికి చెప్పు. చెప్పలేదా? ఏనాడు చెప్తివి? ఎన్నడూ ఎప్పుడు చూసినా చెప్పకపోతే. మంది ముచ్చట్లు మంది గోడలు బట్టి ఆ ఆ, గోడ నువ్వు ఈ చూసిన గోడ సంబంధం చెప్తివి. నాకు మంచిగా ఉందని అన్నావా నువ్వు? నువ్వు చూసిన సంబంధం ఆ వంక పెట్టి నేను చూసిన సంబంధం ఈ వంక పెట్టి ఒక్క సంబంధం మెచ్చుకోకపోతివి. ఏం చేద్దాం? హైదరాబాద్ లో ఉన్న అన్ని బ్యూరోలు తిరిగినాం, అంతమందికి పైసలు కట్టినాం, ఏ ఒక్కరు చూపిస్తా అంటున్నారే తప్ప మంచి పిల్లను చూపించినోడే లేడు అసలుకి. నేను ఏం చూపించిన చేయాలో సంబంధం ఏంటో. మెచ్చకపోతే పైసలు పోయినాయి అంటే ఇంకేడం వస్తుంది నీకు పిల్ల? చూడాలి ఎక్కడెక్కడ మంచి సంబంధాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ మంచి వాళ్ళు చూస్తారో అనేది వెతకాలి. ఇక అబ్బో ఇక ఎంతసేపు ఆ రీల్స్ చూసే బదులు మంచి బ్యూరోస్ ఎక్కడున్నాయని వెతికి చెప్పొచ్చు కదా. మరి నేను చూసిన సంబంధం నీకు నచ్చదు కదా? నువ్వు నీ మంది మీద నోరేసుకొని పడుతున్నావు అని చెప్పేసి అసమానాన్ని అన్నట్టు గాని. సరే మంచి బ్యూరోలు ఎక్కడున్నాయో వెతకారు మరి. ఇప్పుడు నేనేమన్నా నీ లెక్క చదువుకున్నానా? నాకు అన్ని మంచి బ్యూరోలు ఏడున్నాయి నా పై పేరు వాళ్ళకి నీకే నాకు చక్కగా రాదు. చదువుకోవడం లేదు, కాకపోతే నువ్వు ఇంట్లుంటే కదా ఈ ఇంట్లో ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఇంట్లో ముచ్చట్లు పెట్టనీకి పోతావు కదా. మంగమ్మకో గాళ్ళకి చెప్పుకుంటా కూర్చుంటా గానీ మా ఇంట్లో కోడలు ఉంది మా పిల్ల ఉంది వాళ్ళకు తమ్ముడు ఉన్నాడు జరగ పిల్లని చూడని చెప్పుకుంటా గానీ నేనేమన్నా నీ లెక్క పుస్తకాలు బట్టి చదివినా? నేను నాకు గాబిజుడు నీకు ఏదో అంటివి పేరు బూరోనా ఏదో అంటివిగా బ్యూరో. నీ లెక్క చదువుకుంటే నాకు పేర్లు వస్తాయి. చూడండి మా తమ్ముడికి మంచి పెళ్లి ఎప్పుడు సెట్ అవుతుందో, ఎప్పుడు నాకు పట్టు చీర వస్తుందో. కొనిస్తానులే కానీ పట్టు చీర కొంచెం ఏడాకు. మన హైదరాబాద్ లో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉంది. ఇక్కడ మేడం అంటారు మీరు చూస్తలే ఫోన్ పట్టుకొని రీల్స్ చూసి ఆగమయ్యే బదులు పేరాదు మరి ఒక పిల్లకు గల తమ్ముడు ఆగమాగమైతుండు. మన ఇక్కడ హైదరాబాద్ జగద్గిరి గుట్టలో తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో ఉంది. గట్లనా? మన ఇంటి అనుకున్న పోషగాడికి అయింది అంటే పెళ్లి పిండానే మనకి చెప్పినట్టు తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో అయినా మస్తు సార్లు అడిగినా నేను మస్తు సార్లు అడిగినా చెప్పలేదు. మస్తు రేటింగ్లు కూడా ఉన్నాయి అందులో, అందరు చెప్తాను. పోతలేరే అత్త నాకు చూపి అట్లా సంబంధం పొల్ల ఎగిరి పడుతుంది. జర చూపి అక్క జర చూపి. పొల్ల మస్తు ఎగబడుతుంది. తెలుగు రేఖ మ్యారేజ్ బ్యూరో చూడు పిల్ల చూడు. కూడా చేస్తారు. భూమి ముసలోళ్ళకి అవుతుంది, రెండో పిల్లి వాళ్ళకి అవుతుంది, ఫస్ట్ వాళ్ళకి రెండో వాళ్ళకి పిల్లలు ఉన్న వాళ్ళకి ముసలోళ్ళకి ఇంతమందికా? అమ్మో ఎందుకక్క గొడవ పడతావు? కోడలు చెప్పాలి కదా. ఈ నేను కోడలు మంచితనంగానే అడిగిన చదువుకుంది ఎంతసేపు ఆ పుస్తకాలు పట్టుకొని కూర్చుంటది. చూడక్క ఎంత మంచిగా ఉన్నారు చూడు. చూడే ఓ పిల్ల చూడు ఇగో మీ తమ్మునికి మంచి పొల్ల దొరుకుతుంది చూడు ఇళ్ళకించి చూసి జర మంచి పొల్లని చూడు. మంచి సంబంధాలు చూస్తాడట, అందరు పెళ్లి జరవా జర జల్దీ పోయి చూద్దాం. అత్త పోదాం అత్త, అడ్రస్ ఎక్కడో చెప్పు. పోదాం. ఎప్పుడు రేపు పోదామా? ఇప్పుడే పోదాం. ఏ కాడదాకా రేపటిదానికి ఎందుకు అత్త? ఇప్పుడే పోదాం.